ఎన్టీఆర్ జిల్లా బూదవాడ సిమెంటు పరిశ్రమ ప్రమాదంలో మృతి చెందిన వెంకటేష్ కుటుంబానికి పరిశ్రమ యాజమాన్యం ప్రకటించిన 50 లక్షల పరిహారం చెక్కును కలెక్టర్ సృజన, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అందజేశారు. తీవ్రంగా గాయపడిన బాధితులకు 25 లక్షలు, స్వల్పంగా గాయపడిన బాధితులకు 5 లక్షలు పరిహారంగా అందించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఘటనపై శాఖాపరమైన విచారణ చేయిస్తామన్న కలెక్టర్ లోపాలు ఏమైనా బయటపడితే ఫ్యాక్టరీపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కుటుంబాలందరితో కూడా ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ బాధ తెలుసుకుని ఈ వెసులుబాటు మేము ఇవ్వగలుగుతున్నామనే విషయం కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగిందండి. ఇదే కాకుండా కంపెనీతో ఈ ఊర్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్న విలేజ్ అవసరాల కోసం కూడా వాళ్ళు కొన్ని సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఊరి వాళ్ళతోనే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఊరి అవసరాలు ఏముంటాయో తాగునీటి విషయంలో కావచ్చు, కాలుష్యం విషయంలో కావచ్చు, ఎటువంటి అవసరాలు ఉంటాయో తెలుసుకోవడానికి, అది తెలుసుకుని ఆ కార్యాచరణ కూడా త్వరలోనే కాస్త ఈ బాధ నుంచి కుటుంబాలని తేరుకున్న తర్వాత ఆ కార్యాచరణ కూడా చేయడం జరుగుతుంది. ఇమీడియట్లీ రేపటి నుంచి ఇక్కడే ఉన్న వీళ్ళ మెడికల్ సెంటర్లోనే మా స్పెషలిస్ట్ డాక్టర్స్ని కూడా, అంటే నెఫ్రాలజిస్ట్ కానీ, ఎండోక్రనాలజిస్ట్ కానీ, లంగ్ స్పెషలిస్టులు వాళ్ళందరినీ పిలిపించి ఊరందరికీ కూడా మెడికల్ క్యాంప్ పెట్టి స్క్రీనింగ్ కూడా ఒకసారి చేయించడానికి వీఆర్ ప్లానింగ్ అండి. ఎవరైతే చనిపోయిన కుటుంబంలో వాళ్ళకి ఆదుకోవడం కోసం చట్ట ప్రకారం వచ్చేది కాకుండా ఎక్కువ ఇచ్చే విధంగా ప్రభుత్వం కూడా మేనేజ్మెంట్ ఒత్తిడి చేసి 50 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి, అదేవిధంగా బాగా గ్రీవియస్గా ఉన్న 100% బర్న్ కేసులు కూడా 50 లక్షల రూపాయలు ఇవ్వడం, ఎవరైతే 5-6 నెలలు పనులు చేయలేకుండా ఇబ్బంది పడతారో 50% ఎక్కువ బర్నింగ్ ఉన్న వాళ్ళకి 25 lakhs, మైనర్గా గాయమైన వాళ్ళకి 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. చనిపోయిన కుటుంబాలు ఆదుకోవడం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వడం, ఆ పిల్లలు చదువుకునే వాళ్ళకి ఆల్ట్రాటెక్ సిమెంట్స్లో ఉన్నటువంటి స్కూల్లో ఉచితంగా చదివించడం, వాళ్ళు గురుకుల పాఠశాల చదువుకున్నట్టయితే కలెక్టర్ గారు ప్రత్యేకంగా సీటు కేటాయించి గురుకుల పాఠశాల సీట్లు ఇప్పించడం, అదేవిధంగా ఫ్యాక్టరీలో సరైనటువంటి నిర్లక్ష్యం ఉందని చెప్తాను. దాని మీద విచారణ జరిపించి వాడి మీద చర్య తీసుకుంటారు. ఈ కుటుంబాలకు పూర్తిగా ఆదుకోవడానికి అటు ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ గారు, మేమందరం కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.